నమస్కారం జీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కూల్ రీఓపెన్ కు అమావాస్య ఎఫెక్ట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ సంఖ్యలో గైరాజరైన విద్యార్థులు. 10 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అర్హులైన వారి పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించకుండా చూడాలని ఆదేశం. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన 6గురిలో 4 అరెస్ట్. ప్రింటర్, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ధర్మపురిలో అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీ. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యం చదువు మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి. వెమ్లవాడలో ముమ్మరంగా సాగుతున్న రాజన్న ఆలయ అభివృద్ధి పనులు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పనులను పరిశీలించి భక్తులకు సకల సౌకర్యాలతో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజుల పాటు ఆడిపాడిన విద్యార్థులు బడిబడిగా బడిబాట పట్టారు. అమావాస్య ఎఫెక్టుతో తొలి రోజు విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. ఇక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 10 నుంచి స్కూల్ రీఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించాయి. కరీంనగర్లో పలు ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అమావాస్య కారణంగా తొలి రోజు పలు పాఠశాలల్లో టీచర్స్ కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదైంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి ప్రభుత్వ పాఠశాలలు సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలికాయి. 2 రోజుల క్రితం బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం చేపట్టి స్కూళ్లను శుద్ధి చేయడంతో పలు పాఠశాలలు ఆకర్షణంగా నిలిచాయి. కరీంనగర్లోని ధన్గర్ వాడి ప్రభుత్వ పాఠశాల టీచర్లు వినూత్నంగా విద్యార్థులకు స్వాగతం పలికారు. స్కూల్ ఎంట్రెన్స్ లో పిల్లలకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. విద్యార్థులు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వేసవి సెలవులో 50 రోజులు చేసిన పనుల గురించి విద్యార్థులకు అసైన్మెంట్ అడిగారు. తమ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అదనపు తరగతి గదులు నిర్మిస్తే సరిపోతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 616 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 35,000 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా స్కూళ్లలో పహారీ గోడలు, మరుగుదొడ్లు సక్రమంగా లేక ఇబ్బందులు ఉన్నాయని ఆయా పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు తెలిపారు. ఇక కిచెన్ షెడ్లు కూడా లేని పాఠశాలలు అనేకంగా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం సౌకర్యం కల్పిస్తుంది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని విద్యార్థులకు 3,07,000 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 2,77,000 పుస్తకాలు పంపించేసినట్లు అధికారులు ప్రకటించారు. 2,700 మంది టీచర్లు పనిచేస్తుండగా ఇంకా 450 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 616 ప్రభుత్వ పాఠశాలలో 35,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా 332 ప్రైవేట్ పాఠశాలలో 1,19,000 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ మోజుతో పేరెంట్స్ సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను కాదని ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఈరోజు ప్రారంభమైనప్పటికీ అమావాస్య కారణంగా కొన్ని పని చేయకపోయినప్పటికీ అన్ని పాఠశాలలు ఈ నెల 10 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఓటర్ స్పెషల్ సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై బిఎల్ఏలకు అవగాహన శిక్షణ శిబిరంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ 100% నిర్ణీత సమయంలో పూర్తి చేస్తూనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. బిఎల్ఏలకు ఓటర్ సవరణ జాబితా కిట్టు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఓటర్ సమగ్ర సవరణ నిశ్చితంగా పరిశీలించాలని, ఎక్కడ పొరపాటు జరగకుండా చూడాలన్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి విషయాన్ని ఏదో విధంగా మన బట్టగాల్చి మీద పడేయాలి, మన బదనాం చేయాలి, మన పార్టీని బదనాం చేయాలి, మన నాయకుని బదనాం చేయాలని చెప్పి పురాలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. దయచేసి సోషల్ మీడియాలో కూడా ఏ గ్రామంలో ఆ గ్రామం తిప్పి కొట్టాలి, ఏ మండల నాయకత్వం ఆ మండల నాయకత్వం మాట్లాడాలి. దయచేసి ఇప్పటి నుంచి మౌనంగా ఉంటాం.
మనకేంది వాళ్ళు లక్ష్మణ్ కుమార్ అందరూ అంటారు కదా, రేవంత్ రెడ్డి అంటారు కదా. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, చదువు రెండు లభిస్తాయని ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో అమ్మ మాట బడిబాట ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రధాన వీధుల్లో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో చిన్నారులు, ప్రైవేట్ వద్దు, అంగన్వాడీ ముద్దు, అమ్మ మాట, అంగన్వాడీ బాట, నేటి బాలురే రేపటి పౌరులు ప్లాకార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పట్టణంలోని 5th వార్డు పరిధిలో గల అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరికీ కూడా గ్యాదర్ చేసి కంపల్సరీగా ఉండేటువంటి పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ స్కూల్కి రావాలని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా అంగన్వాడీ స్కూల్స్కి లభిస్తున్నటువంటి క్వాలిటీ, మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ ఏదైతే ఉందో పిల్లల ఎదుగుదలలో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా దీనిపైన అవగాహన చేసుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ స్కీమ్స్ని ఉపయోగించుకొని పిల్లల విద్య మరియు శారీరక ఎదుగుదలకు ఖచ్చితంగా స్కీమ్స్లో ఇచ్చేటువంటి ఫుడ్ ఎగ్స్ ఇస్తున్నారు కదా, ఎగ్స్, పాలు, వీటితో పాటు మంచి నాణ్యమైనటువంటి రాగి జావా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు గవర్నమెంట్ స్కీమ్స్. దీంతో పాటు వెమ్లవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ అధికారులు, వీటీడీఏ ప్రతినిధులతో కలిసి కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. సుమారు 150 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భక్తులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు అనివెట్టి మండపం, మహామండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాలు, ధర్మకుండం తదితర నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వెనుకంజ వేయదని, భక్తుల చిరకాల కోరిక అయిన ఆలయ విస్తరణను త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు భీమేశ్వర స్వామి సన్నిధి ద్వారా దర్శన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తీర్ణలో భాగంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజు స్వామి సన్నిధిలో కోరిన కోరికలు తీర్చడానికి కోడెముక్కు చెల్లించుకుంటామని విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి మొక్కు, అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, శీఘ్రమైన దర్శనం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అనేక మంది అధికారులు, బీటీడీ వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరి ఆలోచనతోటి జగిత్యాల జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్ చేయించిన ముఠాకు చెందిన 4గురిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్దిలో నకిలీ పత్రాలు సృష్టించి తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి 8 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసిన 6 సభ్యులు గల 4గురిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రబ్బర్ స్టాంపులు, ప్రింటర్, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాజులదేవి నర్సయ్య, కలిగోట వేణు, లోలపు గణేష్, మధుసూదన్, రాకేష్, శంకర్లు కలిసి నర్సయ్యకు చెందిన 8 గుంటల అబాది భూమి నకిలీ పత్రాలు సృష్టించి తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి మధుసూదన్ పేరిట సేల్ డీడ్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో నర్సయ్య, కాలిగోట వేణు, లోలపు గణేష్, రాకేష్లను అరెస్ట్ చేశామని మెట్పల్లి సిఐ సురేష్ తెలిపారు. పరారీలో ఉన్న మధుసూదన్, శంకర్లను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. గత నెలలో మెట్పల్లి ఎంఆర్ఓ గారు వారి యొక్క సిగ్నేచర్ని మరియు వారి యొక్క పర్సనల్ అధికారిక ముద్రను, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క అధికారిక ముద్రను నకిలీ తయారు చేసి ఆమె యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఆబాదీ సర్టిఫికెట్ ఇష్యూ చేసినట్టు ఒక నకిలీ పత్రాన్ని సృష్టించి కొంతమంది వ్యక్తులు ల్యాండ్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా
మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేసి మా యొక్క జగిత్యాల జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ రాములు గారి పర్యవేక్షణలో నేను, మెట్పల్లి సిఐ, అలాగే మెట్పల్లి ఎస్ఐ శ్రీ కిరణ్ వారి యొక్క సిబ్బంది అందరం కలిసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇటు కేసును కొద్దిగా ప్రాపర్గా దర్యాప్తు చేసి హుజురాబాద్ నియోజకవర్గంలో వేసవి సెలవుల తర్వాత నేటి నుండి స్కూల్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 నుండి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా ఎండలు ఎక్కువగా ఉండడంతో 10 నుండి ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చింది. నేడు అమావాస్య, రేపు మంగళవారం కావడంతో పాఠశాలలకు 17వ తేదీ నుండి ప్రారంభమవుతాయని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు నేటి నుండి ప్రారంభం కావడం 30% విద్యార్థులు నేడు హాజరైనట్టు ఉపాధ్యాయులు అంటున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు మహిళలు సామూహిక సోమవతి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్ దేవాలయం ముందు గల రావి చెట్టు వద్ద సోమవతి వ్రతం సామూహికంగా బ్రాహ్మణోత్తమునిచే నిర్వహించుకున్నారు. వ్రతకల్ప పరిసమాప్తి అనంతరం పల నివేదనలు, మంగళహారతి, మంత్ర పుష్పం కార్యక్రమాలు అనంతరం వేద ఆశీర్వచనం గావించారు ప్రవచకులు. సోమవారం అమావాస్య పర్వదినం రోజు త్రిమూర్తులు కొలువై ఉన్న అశ్వత్థామ వృక్షం వద్ద పూజలు నిర్వహించి చెట్టు చుట్టూ తెల్లని నూలు దారంతో 108 ప్రదక్షిణలు చేస్తూ పూజలు నిర్వహించారు. ఈ రోజు రావి చెట్టు వద్ద పూజ నిర్వహించడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని మహిళలు తెలుపుతున్నారు. సౌభాగ్యం కోసం సోమవతి వ్రతాలు అనాదిగా నిర్వహించుకోవడం ఆచార సాంప్రదాయంగా వస్తుందని మహిళలు తెలిపారు. రోజు సోమవతి అమావాస్య అండి. ఈరోజు పూజ చేస్తే ఆడవాళ్ళకి సౌభాగ్యము చాలా బాగుంటుందని అందరి అభిప్రాయము. ఈరోజు అశ్వత్థ వృక్షం పూజ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి తప్పకుండా అందరు పూజ చేయాలి. అందరు సౌభాగ్యం కోసం ఈరోజు చాలామంది సోమవతి అమావాస్య అంటే చాలామంది వ్రతం చేస్తారండి. జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు మినహాయించాలని కలెక్టర్కు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి బాపురావు విన్నవించారు. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేట్ కార్పొరేటెడ్ పాఠశాలల్లో 100% ఫీజు మినహాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక స్థితిగతులపై జిల్లా కలెక్టర్కు వివరించి పాఠశాల ఫీజులో రాయితీ కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం బాపురావు మాట్లాడుతూ ప్రస్తుతం మన జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు చాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దాదాపు 80% జర్నలిస్టులు వేతనాలు లేక, నెలవారీ ఆదాయం లేక, తమ పిల్లలను చదివించుకోలేక, కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నారన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రాయితీ అమలు చేయాలని కోరారు. రాబోయే 2026-27 విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ అమలయ్యే విధంగా జీవో సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదే కరుణాకర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంతాటి రవీందర్, భూపతి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము గణేష్, లక్కం సురేష్, కార్యదర్శులు కిరణ్, ఎండి ఖాజా, నాయకులు సుదర్శన్ రెడ్డి, అనిల్, హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు యోహన్, దీక్షిత్, గౌతమ్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలందరికీ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని, ఫీజుల్లో రాయితీ కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. డిఓ గారితో కోఆర్డినేషన్ చేసి జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలందరికీ 100% రాయితీ కల్పించాలని సర్క్యులర్ ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు చాలా వేతనాలతో జర్నలిస్ట్ వృత్తిలో పనిచేస్తూ ఉన్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ఈరోజు విద్యార్థులకు ఫీజులో రాయితీ కల్పించాలని కలెక్టర్ గారిని కోరడంతో హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని జిల్లాలోని జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణిలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల పాఠశాల యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా ఫీజులు పెంచి తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, పాఠశాలల ఆవరణలోనే బుక్స్, యూనిఫామ్ పేరిట బిజినెస్ చేస్తున్న పాఠశాలలపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కోరారు. పాఠశాల ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే ఈరోజు అడ్మిషన్ పూర్తయని చెప్పేసి బోర్డులు పెడుతూ ఇష్టానుసారంగా ఫీజులు ఈరోజు లక్షలాది రూపాయలు తల్లిదండ్రులకు దండుకుంటున్న పరిస్థితి కర్నూలులో ఉంది. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే ఈ అకాడమీ సంబంధించి 20-30% నిధులు సంబంధించింది ఈరోజు ఫీజులు సంబంధించి పెంచిన పరిస్థితి కర్నూలులో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల పేరిట, యూనిఫామ్ల పేరిట ఈరోజు బిజినెస్ చేస్తున్నా కానీ ఇక్కడున్న విద్యాశాఖ అధికారులు ఎందుకు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఈరోజు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యను లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ ఈరోజు కార్పొరేట్ విద్యకి ఈరోజు వత్తాసు పలుకుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు సంబంధించిన కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈరోజు వెళ్ళి ఈరోజు పాఠశాలలు ప్రారంభిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఫీజుల నియంత్రణ చట్టం లేకపోతే తీసుకురావాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా నిల్వలపై కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా తీవ్రం చేశారు. జమ్మికుంట మండలం విలాస్ సాగర్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ బాసాల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నిల్వ ఉంచిన 3 భారీ అక్రమ ఇసుక డంపులను పోలీసులు కనుక్కొని సీజ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా విలాస్ సాగర్ పరిసర ప్రాంతాల నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ టౌన్ ఏఐఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ సాబ్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించినట్లు ఏఐఎంఐఎం 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అన్నెమల్ల సురేష్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకం కింద పంపిణీ చేయాల్సిన కుట్టు మిషన్లు ప్రస్తుతం కరీంనగర్లోని ముస్లిం షాదీఖానా ఫంక్షన్ హాల్లో నిల్వ ఉంచబడినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఆ కుట్టు మిషన్లను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ మహిళలకు 100% పారదర్శకంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ముఖ్యంగా మనకొండూరు, హుజురాబాద్, చొప్పదండి మరియు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఆన్లైన్ దరఖాస్తుదారులైన మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తే వారు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నిల్వలో ఉన్న కుట్టు మిషన్లను వెంటనే విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రొమ్డి అరుణ్, ఇస్రార్ అహ్మద్, షాకీర్, అబ్దుల్ మజీద్ ఖాన్, బండారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజావాణిలో మన కలెక్టర్ మేడకి దృష్టి తీసుకెళ్ళాలి. ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి అండి మన ముస్లిం షాదీఖానాలో కుట్టు మిషన్లు వచ్చేసి స్టాక్ ఉన్నది. మరి కుటుంబ కోసం ఎంతోమంది దరఖాస్తు పెట్టారు. ముస్లిం మైనార్టీ వాళ్ళ అమ్మాయిలు పెట్టారు, మా అక్క చెల్లెలు పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి అంటే మా అక్క చెల్లెలు కుటుంబ కోసం దరఖాస్తు పెట్టారు. మరి ఇప్పుడు జరిగేది ఇప్పుడు అకాడమిక్ సీజన్, పిల్లలకు స్కూల్ పిల్లలు యూనిఫామ్ కుట్టడానికి అంటే వాళ్ళకు కుటుంబ సౌలతులు కావాలి. కాబట్టి ఏవైతే ఉన్నో ఎగ్జిస్టింగ్ ముస్లిం షాదీఖానాలో భర్తపరిచి ఉంచారో, స్టోర్ చేసి ఉన్నారో ఆ గోదాంలో ఉన్న కుట్టు మిషన్లన్నీ రిలీజ్ చేసి రాజకీయ పరంగా కాకుండా. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్తున్న ఎమ్మెల్యే జగిత్యాల యావర్ రోడ్డు పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జగిత్యాల యావర్ రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జీవన్ రెడ్డి ప్రజావాణిలో కలెక్టర్ను కోరారు. యావర్ రోడ్డు విస్తరణ నివేదిక ఇచ్చి 18 నెలలు అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ 2 ఏళ్లుగా సీఎంతో కలిసి పనిచేస్తున్నారని, అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే సీఎంతో కలిసి పనిచేస్తే రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదన్నారు. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ను కలిసి యావర్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఈ దాగుడు మూతల ఆట ఎందుకని ప్రశ్నించారు. యావర్ రోడ్డుపై అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవనాలు తొలగించాలని కలెక్టర్ లేఖ రాశానని జీవన్ రెడ్డి చెప్పారు. అక్రమ నిర్మాణాలు తొలగించకుండా రోడ్డు మీద బతికే వారి మీద ప్రతాపం చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కూడా భాగమేనని స్పష్టం చేశారు. ప్రథమ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారిపై ఉన్నది, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారిపై ఉంది.
ఈ ఆస్తిని పరిరక్షింప చేయటం అధికారికంగా ఎమ్మెల్యే గారి బాధ్యత, కలెక్టర్ గారి బాధ్యత. అందుకే చెప్తుంటాం అందుకే చెప్తుంటాం. ఇప్పుడు నేనేమంటున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతుందో మీరు అన్నట్టు నాకు అనుభవంలో ప్రజాప్రతినిధిగా ఏదైతుందో నా సలహాలు వాళ్ళు కోరింది కాబట్టి దాన్ని గమనించి ఏదైతుందో మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది ఉన్నదో లేదో నాకు తెలియదు. కాబట్టి ఏదైతుందో నేను శాసన మండలి సభ్యుడిగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో నగరంలోని 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఘన స్వాగతం పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాలలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఇష్టమైన బెలూన్లు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులను అందించి స్వీట్లు పంపిణీ చేస్తూ ఎర్రటి కార్పెట్ పరిచి చిన్నారులకు ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటికే గత 2 రోజుల క్రితమే పాఠశాల ఆవరణను శుభ్రపరిచి మంచి ఆహ్లాద వాతావరణం కల్పించగా పాఠశాల మొదటి రోజు పేద విద్యార్థుల ముఖంలో సంతోషం, ఉత్సాహం కలిగేలా ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు ఆనందంతో వచ్చేలా పరిశుభ్రమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యంతో మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. దేశంలోని దళితులను, ముస్లింలను పీడిత వర్గాలుగా వ్యతిరేకంగా టార్గెట్ చేసుకుని బీజేపీ, ఆర్ఎస్ఎస్ 2 కలిసి కుట్రలతో ఎస్ఐఆర్ను తీసుకొచ్చిందని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ విమర్శించారు. కరీంనగర్లోని గోదాంగడ్డలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 390 బూత్లకు సంబంధించిన BLA-2లకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన ట్రైనింగ్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ సానుభూతి పరులు, లౌకికవాద పార్టీల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్ఐఆర్ పేరుతో కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఎంఐఎం నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలు కొనసాగుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కరీంనగర్ అసెంబ్లీ స్థాయిలో ఎంఐఎం పార్టీని బలమైన శక్తిగా నిలుపుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రలను అడ్డుకొని తీరుతామని, ఓట్లు చోరీ కాకుండా ప్రతి ఎంఐఎం కార్యకర్త సైనికుడి వలె అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో బూత్ స్థాయి నాయకులు, ఏజెంట్లు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పాల్గొని ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఓటు హక్కు కోల్పోతే ఆసరా పెన్షన్లు రద్దు అవుతాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతామని, ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతాయన్నారు. కేవలం మైనార్టీల, దళితులను టార్గెట్ చేసుకుని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఎస్ఐఆర్ కార్యక్రమంపై ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా కరీంనగర్ పట్టణంలో అలుపెరగకుండా చేపట్టి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి విజయవంతం చేసినట్లు గులాం అహ్మద్ పేర్కొన్నారు. आप लोग को अभी थोड़ी देर में प्रोजेक्टर के ऊपर पूरा बताया जाएगा. अगर 2002 की लिस्ट में तुम्हारा नाम नहीं है तो वो भी आपको तरीका बताएंगे. अगर 2002 में तुम्हारा नाम रह गया, तुम्हारे नाम के साथ साथ तुम्हारे स्पेलिंग में सैयद अगर उड़ गया तो सैयद को फिर कैसा चढ़ाना है. अगर मोहम्मद चले गया तो मोहम्मद को किस तरह से एप्लीकेशन भरकर देने का है. हर वो चीज जो इलेक्शन कमीशन के तरफ से जो रूल्स आए हैं वो रूल्स के तहत हमारे को पूरे का पूरा मदद मिलेंगी. अगर हम पूरा फॉर्म फिलअप करके देंगे तो बराबर एसआर के तहत हमारा वोटर लिस्ट में नाम बराबर आएगा. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో మహిమాన్వితమైన మహమ్మాయి దేవి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసం అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూల విరట్టుకు అభిషేకం, అలంకరణ, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, అలంకరణ, శివాలయంలో శ్రీ కమటేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అన్న పూజ కార్యక్రమం, అలంకరణ, కాశీశ్రీ బాణలింగేశ్వర స్వామి వారికి అభిషేకం, మహిళా మనులచే శ్రీ చక్ర కుంకుమార్చన, శ్రీ సూక్త హవనం, ప్రత్యేక హోమం నిర్వహించారు. అమ్మవారికి పడి నివేదన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద, అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవారికి భక్తులందరి చేత ఉయ్యాల సేవ నిర్వహించడం జరిగింది. పూజ
పూజా కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండోజు లక్ష్మణ్చారి, ఆలయ ప్రధానార్చకులు చిలుకూరి తిరుపతాచార్యులు, కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో వినూత్నంగా కొనసాగుతోంది. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి సమస్యలకు తగిన పరిష్కార మార్గాలు సూచించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావానికి వచ్చే ఫిర్యాదులు, దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. వివిధ శాఖలో ఫైళ్లను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ 1ను టీఆర్ఎస్ చీఫ్ కవిత పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చాం, సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం, పీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కలిసి పనిచేశామన్నారు. నేను ఎక్కడ ఉన్నా కూడా అనునిత్యం మీ పక్కనే ఉండి పోరాటం చేశాను. సింగరేణిలోని మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్లోని సింగరేణి భవన్ను ముట్టడించామన్నారు. ఈ ప్రభుత్వంలో సర్వసమానంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. బెంగళూరులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో కూతురు వివాహం నిరాడంబరంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో కుమార్తె వివాహం బెంగళూరులో సాదాసీదాగా జరిగింది. నేడు చిన్నపాటి నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు సైతం పెళ్లిలకు కోట్లు ఖర్చు చేస్తున్న తరుణంలో భారత ఆర్థిక మంత్రి కుటుంబం నిరాడంబరంగా వివాహ వేడుకను నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో జరుగుతున్న కృష్ణ యజుర్వేద క్రమ పారాయణ కృష్ణ యజుర్వేద హోమ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ సమైక్య అధ్యక్షులు బస్వరాజు శ్రీనివాస, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ మాట్లాడుతూ హవన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, బ్రాహ్మణ పరిషత్కు కూడా 25 కోట్లు మంజూరు చేశారని వివరించారు. వేద పండితులు ఎంతో నిష్ఠతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందరినీ అభినందించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లోపల, ఈ పట్టణం లోపల ఒక బ్రాహ్మణ సంఘం తరఫున ఒక చాలా గొప్ప కార్యక్రమం మన హవనం, యజుర్వేద క్రమ హవనం మరియు పారాయణం. అంటే ఇది వేద బ్రాహ్మణులతోటి, మంత్రోచ్చారణలతోటి, జపాలతోటి ఈ రాష్ట్రము, ఈ దేశము సుభిక్షంగా, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని బ్రాహ్మణోత్తములు, ఘనాపాటుల యొక్క ఆశీస్సులతోటి వారి శిష్య బృందము, చాలామంది గొప్పవాళ్ళు ఈ కార్యక్రమం లోపల పాల్గొని మమ్మల్ని, నేను నాతో పాటు మా సోదరులు బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులైనటువంటి బసవరాజ్ శ్రీనివాస్ గారు, మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం గారు, మరొక సోదరులు ఈ ప్రాంతవాసి అయినటువంటి ప్రతాప రామకృష్ణ గారు, ఇంకా అనేక మంది బ్రాహ్మణ పెద్దల సమక్షం లోపల ఇంత గొప్ప కార్యక్రమం చేయటం, ఇది లోకమంతా కూడా, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షతోటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టినరు. దీని అందరికీ కూడా, మాకు కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ కూడా వీళ్ళ నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కూడా చాలామంది రావడం జరిగింది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో దాదాపు 10 నుంచి 15 మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి కలవటం, వారి అర్జీలు నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను వచ్చిన 4వ రోజే 25 కోట్లు, ఈ ఇయర్లో మనకి 100 కోట్లు బడ్జెట్ పెడితే ఫస్ట్ క్వార్టర్ 25 crores అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ జీవో కూడా రావడం జరిగింది. నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిది, మాకు హర్కర వేణుగోపాల్ గారు ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులకి చాలా మంచి టైం, ఎందుకంటే
ప్రభుత్వ సలహాదారుగా మా అన్న వేణన్న ఉన్నాడు, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంతరావు గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్య గారు ఉన్నారు. ఇంతకంటే మంచి అవకాశం బ్రాహ్మణులకు ఎప్పుడు రాదు. వీరందరి సహకారం తీసుకొని అన్ని బ్రాహ్మణ సమస్యల మీద నేను ముందుంటాను. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. 15, 16, 17 తేదీల్లో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోకి ఈ నెల 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తర్వాత కొద్దిగా కదిలి 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు విస్తరించాయి. ఆ తర్వాత వాటి కదలిక పూర్తిగా నెమ్మదించింది. రాష్ట్రమంతటా విస్తరించడానికి మరో 4 రోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఇంకా పవనాలు సృష్టించలేదు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలోని అత్యధిక మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు నెలకొని భారత స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశ బెంచ్ మార్క్ సూచీలో సెన్సెక్స్, నిఫ్టీలు ర్యాకెట్లా దూసుకెళ్లాయి. గత 107 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాలు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం, ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గడం స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ నింపింది. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జల మార్గాన్ని తిరిగి తెచ్చేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది. స్విట్జర్లాండ్లో జరిగిన ముఖాముఖి చర్చల అనంతరం కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత రాత్రి అధికారికంగా ప్రకటించారు. జూన్ 19న స్విట్జర్లాండ్లోని ఈ శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో సోమవారం నాటి ముందస్తు ట్రేడింగ్లో 30 షేర్ల బీఎస్సీ సెన్సెక్స్ ఏకంగా 1112.70 పాయింట్లు లాభపడి 76,648.74 వద్దకు దూసుకెళ్లింది. అలాగే 50 షేర్ల ఎన్ఎస్సి నిఫ్టీ కూడా 335.55 పాయింట్లు భారీ లాభాన్ని అందుకొని 23,956.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. యుద్ధం ముగియడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మున్ముందు మరిన్ని మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కరీంనగర్లోని పద్మశాలి కళ్యాణ మండపంలో కరీంనగర్ జిల్లా పోపా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, ఉద్యోగులకు పద్మరత్న పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహోత్సవ కార్యక్రమానికి పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను ఉన్నత స్థితికి ఎదగాలని కృషి చేస్తున్నారని, వారి ఆశయాల కోసం విద్యార్థులు కష్టపడి విద్యలో రాణించాలని అన్నారు. ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నతంగా ఎదగాలన్నారు. సోషల్ మీడియా, సినిమాలకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా పోపా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులలో స్ఫూర్తిని నింపేందుకు ఈ పురస్కారాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో పోపా ఆధ్వర్యంలో మొదటగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్కూల్ రీఓపెన్ కు అమావాస్య ఎఫెక్ట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ సంఖ్యలో గైరాజరైన విద్యార్థులు. 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించనున్న పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అర్హులైన వారి పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించకుండా చూడాలని ఆదేశం. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని పోర్జరీ చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన 6గురిలో 4 అరెస్ట్. ప్రింటర్, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ధర్మపురిలో అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీ. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, చదువు మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి.
వెమ్లవాడలో ముమ్మరంగా సాగుతున్న రాజన్న ఆలయ అభివృద్ధి పనులు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పనులను పరిశీలించి భక్తులకు సకల సౌకర్యాలతో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.